ఇక్కడ 11 లక్షల క్యూసెక్లు అనేది కదా, ఇక్కడ ఎప్పటికప్పుడు వదిలిపెట్టడం వల్ల కదా వచ్చినటువంటి. కాబట్టి మీకు అది ప్రాబ్లం అయితే దాంతో ఉండేదల్లా కింద మునుగుతుంది. కింద మునగడం అనేది ప్రమాదకరం. దాన్ని కంట్రోల్ చేయగలిగారు. కింద కృష్ణలంక కొట్టుకుపోవాల్సిన దాన్ని కంట్రోల్ చేయగలిగారు. దశల వారీగా నీళ్ళని రిలీజ్ చేసేసుకుంటూ జాగ్రత్తగా చేసుకొచ్చారు. ఎప్పటికప్పుడు ఖాళీ చేయడం వల్ల చాలా వరకు సేవ్ అయ్యాం అనమాట. మనం ఆ విషయంలో ఖచ్చితంగా సక్సెస్. రాజధాని ప్రాంతం సేవ్ అయినట్ట, అమరావతి ప్రాంతం ఇప్పుడు ఒక డేంజర్ జోన్ లో కానీ వెళ్ళిందా? అంటే అసలు రాజధాని ప్రాంతానికి కృష్ణానది దానికి సంబంధం లేదు. కృష్ణానది ఒకటి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కరకట్ట వెనకాల ఉన్నటువంటి వాటికి మాత్రం అది సఫర్ అయ్యింది. కొండవాగు ఏదో పొంగింది, అక్కడి నుంచి నీళ్ళు అది వేరు, అది ఇటు పక్కన. ఇదేమో జరిగింది రాజధాని ప్రాంతం లోపల జరిగినటువంటిది ఏదైతే తుళ్ళూరు ఈ ప్రాంతాలు మునిగిపోవడానికి కారణం కొండవాగు. ఇక్కడ వచ్చిందేమో చంద్రబాబు గారి ఇళ్ళు ఆ ఏరియాలకు వచ్చినటువంటి నీళ్ళే కృష్ణ నీళ్లు. 11 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వస్తే ఆయన ఇది కూడా మత్యం సత్యనారాయణ రాజు మునిగిపోవడం, అక్కడ ఉన్న ఆశ్రమం అవన్నీ కూడా మునిగినాయి. రైట్ సైడ్ కరకట్టకి రైట్ సైడ్ ఉన్నాయన్నీ మునిగినాయి. బాబు గారి ఇల్లు తప్ప. అది ఎందుకు మునగలేదంటే అది మెయిన్ కరకట్టతో సమానంగా కట్టేశారు దాన్ని. ఇదివరకు అయితే కనుక వెనకాల అది గ్యాప్ ఉండేది, ఏది మధ్యలో ఖాళీ ఉండేది కానాలాగా. అదంతా సిమెంట్ ఫిలప్ చేసి పడేశారు, మంచి స్ట్రాంగ్ స్టోన్స్ తో చేశారు. అందువల్ల అక్కడ మునగదు. ఈవెన్ మనకు హెలికాప్టర్ పెట్టుకునే హెలిప్యాడ్ కూడా ఉంది అక్కడే. అంత అంటే హెలిప్యాడ్ పెట్టాలంటే ఎంత స్ట్రాంగ్ ది చేస్తారు బేస్, అదే స్ట్రాంగ్ బేస్ ఆ మొత్తాన్ని చేసేసారు. కాబట్టి అక్కడ అసలు మునిగే ప్రసక్తి ఉండదు. ఆయనకి అటు ఇటు ఖాళీ ఉన్నాయి కానా, అక్కడ మునుగుతాయి ఆటోమేటిక్, అంతవరకు మునుగుతాయి. ఈ నీళ్లు మునగదు, మిగతా అన్ని వస్తాయి నీళ్లు. కాబట్టి మిగతా అన్ని మునిగినాయి. అది కృష్ణానది వల్ల. ఇటు పక్కన అమరావతి ప్రాంతంలో కొండవీటి వాగు వల్ల వచ్చినాయి వాటర్. కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా భారీ ఎత్తున ప్రొక్లైన్లు తెచ్చేసి ఎప్పటికప్పుడు కొట్టేశారు. అవన్నీ కిందకి వెళ్ళిపోయాయి, నీళ్లు తరలించేశారు.